హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్ ఎపిసోడ్ ఏం జరిగింది అనేసి మాట్లాడుతాను. అసలు ట్విస్టులు అండి, అసలు మామూలుగా లేదు ట్విస్టులు. అసలు స్లోగా జరుగుతూ ఉంది. ఇంకేముందిలే ఈరోజు ఎపిసోడ్ ఏముందిలే అనుకున్నప్పుడు ట్విస్టులు ఇవ్వడం బాబా నెక్స్ట్ లెవెల్ ట్విస్టులు ఇచ్చారు. అసలు అసలు సినిమా మనకు ఏం లేదబ్బా, సినిమా ఏమైపోయిందిలే సినిమా అనేసి ఇంటర్వెల్ వరకు, లేకపోతే ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ పార్ట్ చూసేసిన తర్వాత లాస్ట్ హైప్ వస్తుంది చూడండి, ఆ విధంగా లాస్ట్ 1 మినిట్ ఫుల్ హైప్ ఇచ్చేసింది. అసలు మీకు ఆ హైప్ ఏమో తెలిసింటే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి, ఎంతమందికి హైప్ తెలిసిందో అనేసి. అలాగే ఇప్పుడు మన ఎపిసోడ్ గురించి స్టార్టింగ్ నుంచి మాట్లాడదు, ఎపిసోడ్ గురించి ఏం జరిగింది అనేసి. మన రంగా అలియాస్ ఋషి సార్ అయితే సరోజాకి, నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు సరోజ, నువ్వు ఏమైనా చేసుకో, నేనైతే నేను పెళ్లి చేసుకోను అనేసి, నువ్వు ఎలాగైనా పెళ్లి చూపు ఆపాలి బాబు అంటే నేను ఆపను, నువ్వు చేసుకో బా అనేసి అన్నాడు. సరే అనేసి ఇంక సరోజ అక్కడ ఉంటే కదొద్దు అనేసి మన చిన్నాన్ని తీసుకొని బయటకు వచ్చేసింది. చిన్నాన్ని తీసుకొని బయటకు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏమంటే, మిర్చి సినిమాలో మన అనుష్క గారు వాళ్ళు ప్లాన్ చేస్తారు కదా పెళ్లి చూపులు ఎలా చెడగొట్టాలనేసి, లవ్ చేసుకుంటా అన్నట్టు, అదేవిధంగా వీళ్ళు ప్లాన్ చేస్తా ఉంటారు అనేసి అర్థమవుతుంది. చిన్న వచ్చి చాలా ఐడియాలు ఇచ్చాడు. చాలా ఐడియాలు ఏమంటే క్యాన్సర్ వచ్చిందని చెప్పు, లేకపోతే నేను నిన్ను లవ్ చేస్తానని చెప్పు. చిచ్చి నిన్ను లవ్ చేయను అనేసి మన సరోజ గారు అంటావు. సరే నువ్వు నన్ను లవ్ చేయొద్దు, నేను నిన్ను లవ్ చేస్తాను అనుకో అనేసి డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ చెప్తారు. చిన్న నువ్వు సరోజాని పెళ్లి చేసుకొచ్చిన చాలా బాగా పడిపోతావు, వాళ్ళ నాన్న కూడా బాగా డబ్బు ఉంది, ఇది నా సలహా. ఎందుకంటే ఒక పొరంబోకు వస్తాడు, ఆ పొరంబోకు కన్నా నువ్వు చాలా బాగుంటావు సరోజాకి. ఎందుకంటే ఋషి సార్ మడతలుగా నటించింది కాబట్టి చెప్తాను, మీరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. మీరిద్దరు పెళ్లి చేసుకున్నారంటే మన రంగా అలియాస్ ఋషి సార్ కూడా చాలా సంతోషంగా ఉంటారు. సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ మన వస్తారా గారు ఋషి సార్ మాట్లాడుకుంటా ఉంటారు. ఋషి సార్ మాట్లాడుతూ ఉంటారు, మీ ఋషి సార్ గురించి గొప్పగా చెప్పండి మేడం అనేసి అంటారు. మీకు నా గురించి నా మాటల్లో మీ గొప్పతనం తెలుసుకోవాలనుకుంటా ఉంటారు అనేసి టామ్ అండ్ జెర్రీ గేమ్ జరిగింది అనుకోవాలి. ఈరోజు టామ్ అండ్ జెర్రీనే జరిగింది. యాక్చువల్గా ఋషి సారు వస్తారా గారిని ఏడిపించాలంటే ఎంత సంతోషపడతారో అదేవిధంగా ఈరోజు జరిగింది. అదేవిధంగా జరిగింది. కానీ ఒక డౌట్ వచ్చింది నాకు, మీకేమైనా తెలిసి చెప్పండి. ఇప్పుడు ఋషి సారు నిజంగానే వస్తారా గారిని ప్రేమించినాడు, ఆమెని భరించలేక వెళ్ళిపోయాడా, లేకపోతే ప్రేమించలేదా ఏమనేసి నానైతే అప్పుడు ఆ టైంలో సీరియల్ చూడలేదు, అందుకోసం అనేసి డౌట్ వస్తుంది. చెప్పండి, జగతి మేడం కోసమే పెళ్లి చేసుకున్నారు అనేసి లాస్ట్ టైం కొంతమంది కామెంట్ కూడా చేశారు. దాని గురించి మనము స్పెషల్ వీడియో కూడా చేసాము, ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, వెళ్ళి చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. అక్కడ నాకు చెప్పండి, ఆ విధంగా నిజంగానే మన ఋషి సార్ కంటే ఇష్టం లేదా అనేసి చెప్పండి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేసి మనసులో మాట చెప్పమంటే ఈ విధంగా ఎందుకు చెప్పండి, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు, మీ బాధ భరించలేక వెళ్ళిపోయాడు, లేకపోతే ఇన్ని రోజులైనా ఎందుకు రాలేదు అనేసి అడుగుతా ఉంటారు ఋషి సార్. దాని గురించి మీకు ఏమైనా తెలిసి చెప్పండి. సరే అనేసి అక్కడ ఆటి వరకు ఆ పోర్షన్ అయింది. ఆ పోర్షన్ అయిన తర్వాత ఇప్పుడు మన దేవయాని గారి దగ్గర శైలేంద్ర దగ్గరికి వద్దాం. శైలేంద్ర దేవయాని గారు మాట్లాడుకుంటా ఉంటారు. ఈ విధంగా నాకు ఎండి పోస్ట్ వచ్చేలాగా లేదు మమ్మీ, నేనేం చేసినా ఎండి పోస్ట్ వచ్చేలాగా లేదు అనేసి అంటా ఉంటారు. టిస్ట్ ఉంది లాస్ట్ వరకు చూడండి. అంటా ఉంటే సరే అనేసి మళ్ళీ మన ధర్ని గారు వచ్చారు. ధర్ని గారు లాస్ట్ మూమెంట్లో వచ్చి ఒక పని చేసి వెళ్ళిపోతారు. ఆ ధర్ని గారు ఆనవైతే ఇప్పుడు కూడా మారలేదు. ధర్ని గారు ఎలా ఉన్నారు అలా ఉన్నారు. మీరేం చేయలేరండి. మీరు ఎండి అవ్వాలంటే దానికంటూ ఒక ఫంక్షనాలిటీ ఉండాలి, ఒక టైమింగ్ ఉండాలి, అదన్నీ ఉండాలి, అప్పుడే మీరు ఎండి గారు అవ్వగలరు అనేసి చెప్పేసి పని చేసే ముందుకు మహేంద్ర అనేసి మన మహేంద్ర గారిని తీసుకొచ్చారు. మహేంద్ర గారిని తీసుకొచ్చిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఉన్నానయ్యా అన్నా కానీ నువ్వు ఉండాల్సిందే అనేసి ఇంట్లో పెడతారు. కానీ మహేంద్ర గారు కూడా నేను తగ్గుతారనుకున్నా కానీ చాలా పవర్ఫుల్గా ఉంటారు. అలాగనే ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళని అట్టే గుద్దుతూ ఉండాలి. ఒకసారి మిస్టేక్ అయింది కదా, ఇప్పుడు మన వస్తారా గారు ఎలా చేస్తాను సరోజ పంచుల మీద పంచులు వేస్తూ ఉంటారు కదా, అదేవిధంగా మన మహేంద్ర గారు కూడా ఏమాత్రం తగ్గకూడదు. ఫస్ట్తో ఒకసారి ఇబ్బంది పడి బయటికి పోయి మళ్ళీ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు వస్తారా గారు ఎలాగైతే బౌన్స్ అయ్యి మళ్ళీ రివర్స్ వచ్చారు, అదేవిధంగా మహేంద్ర గారు కూడా బౌన్స్ అయ్యి మళ్ళీ రివర్స్ వచ్చి మన మహేంద్రకి దేవయాని గారికి చుక్కలు అంటే ఎలా ఉండాలో చూపించాలి, ఆ విధంగా చూపించాలి. ట్విస్ట్ అన్నా కదా, ఈ ట్విస్టే మెయిన్ సీరియల్కి లేపిండేదంటే ఇదే అనుకోవాలి. ఈరోజు సీరియల్ అయితే సోగానే ఉంది. సోగా ఉందంటే మన ఋషి సారు వస్తారా గారి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ కొంచెం చూసాము, మిగిలినంతా సోగానే ఉంది. నిత్యం చెప్పాలి సోగానే ఉంది. సరే అనేసి అక్కడ ట్విస్ట్ ఉంది చూడండి. ఆ ట్విస్ట్ ఎవరు ఒకరు ఫోన్ చేశారు, వాళ్ళ పేరు నాకు గుర్తులేదు. ఫోన్ చేసి సార్ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి సార్ మీరు అనేసి అంటే, నువ్వేం బాగున్నావు కదా, కమిషన్లు తీసుకుంటే అంత బాగా సంతోషంగా ఉండవు కదా అనేసి అంటే, లేదు సార్ మీరు నాకు హెల్ప్ చేయాలి అనేసి అంటే, ఆ హెల్ప్ ఏమి అనేసి ఇప్పుడు మనం మాట్లాడదాం. అందరికీ సస్పెన్స్ ఉంటుందని నాకు తెలిసి, లేకపోతే మీకు తెలిసింటే ఆల్రెడీ లైక్ చేసింటారు, ఎంతమంది తెలుసో ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకుపోయేసి సరోజాకి ఆ పెళ్లి కొడుకుని లింక్ చేస్తారు.
డైరెక్టర్ గారు బాబా ఏం ప్లాన్ చేస్తారు సార్, ఏం ప్లాన్ చేస్తారు అసలు. ఎక్కడ ఉండే స్టోరీని తీసుకుపోయి ఎక్కడ పెడతాను సార్. ఇప్పుడు ఋషి వసుధారా గారు వస్తేనే ఎండి పోస్ట్ రావాలనేసి మన శైలేంద్ర గారు కలగంతా ఉంటారు. మీరేమో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. ఆ పెళ్లి చూపుల కోసం మేమేదేదో ఆలోచించినాము. ఇవన్నీ ఆలోచించి మీరు పిక్స్ రిలీజ్ చేసి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు మీరు ఇంతలా స్టోరీని టర్న్ చేస్తారని అస్సలు అనుకోలేదు సార్. అందుకోసమే సార్ మీకు ఇంత అడిక్ట్ అయిపోయినారు ఫ్యాన్స్ అనేవాళ్ళు. మీకు సీరియల్ కోసం ఇంత అడిక్ట్ అయిపోయారు అసలు ఎక్కడుండే శైలేంద్ర, ఎక్కడుండే సరోజ, ఎక్కడుండే ఋషి సార్, ఎక్కడుండే వసుధారా గారిని మీరు తీసుకుపోయి కలుపుతూ ఉంటారు చూడండి. అబ్బా అబ్బా అబ్బా, మైండ్ బ్లోయింగ్ సార్, మైండ్ బ్లోయింగ్ అసలు. ఇప్పుడు మాకు ఏం అర్థం చేసుకోవాలో, ఋషి సార్ ఎలా వచ్చాడు, ఏం చేయాలో మాకు అర్థమే కాకుండా ఉంది సార్. అసలు మేము ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. మీరు కొంచెం ఫొటోస్ ఏమైనా లీక్ చేసినా కానీ బాగుంటుంది అనిపిస్తుంది మాకు. డైరెక్టర్ గారు సీరియల్ని అయితే ఇంత మూమెంట్లో మాత్రం ఎంజాయ్ అవుతుంది. ఖచ్చితంగా ఇదే విధంగా రన్ చేయండి సీరియల్ని. మంచి టీఆర్పీ వస్తుంది సార్, నిజం చెప్తాను, మంచి టీఆర్పీ వస్తుంది. సీరియల్ని అయితే రన్ చేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే బిగ్ బాస్ పోతా ఉంటారు, అది పోతా ఉంటారు, ఇది పోతా ఉంటారు అనేసి దానిపైన మనం స్పెషల్ వీడియో మాట్లాడదాం. మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుని మషల్ షూట్గా నా అనాలిసిస్ కానీ నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంత జాబ్ వీడియో చూసారంటే ఓపిక్గా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్ సైనింగ్ అప్. బాయ్ బాయ్.